ఇకపై దోమలు మనుషులను కుట్టాలంటే హడలే. ఎందుకంటే మనుషుల రక్తాన్ని కోకోకోలాలా తాగేస్తున్న దోమలకు దడ పుట్టించేలా శాస్త్రవేత్తలు ఒక సరికొత్త అస్త్రాన్ని అభివృద్ధి చేశారు. మలేరియా దోమలకు మన రక్తంతోనే చెక్ పెట్టేలా విధానాన్ని కనుగొన్నారు. మలేరియా వ్యాధికి కారణమైన దోమలకు మనుషుల రక్తాన్ని విషంగా మార్చే విషయంలో వారు ముందడుగు వేశారు. ఈ మేరకు సైన్స్ ట్రాన్స్లేషన్ మెడిసిన్ జర్నల్లో ప్రచురించారు. నిటిసినోన్ అనే ఔషధాన్ని మన రక్తంలో ఎక్కించడం ద్వారా ఆ రక్తం దోమలకు విషంగా మారుతుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. నిటిసినోన్ సాధారణంగా అరుదైన జన్యుపరమైన వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు. ఈ ఔషధం దోమలకు ప్రాణాంతకరంగా మారుతుందని పరిశోధనలోనే తెలిసిందే. ఈ ఔషధాన్ని వాడుతున్న రోగులపై జరిపిన పరిశోధనలోని ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. నిటిసినోన్ రోగుల జీవక్రియలకు సహకరిస్తూనే వారి రక్తాన్ని తాగిన దోమల జీర్ణక్రియకు మాత్రం విఘాతం కలిగిస్తాయని, ఫలితంగా ఆ దోమలు 12 గంటల్లోనే మరణిస్తాయని గుర్తించారు. నిటిసినోన్ చాలా కాలం పాటు ప్రభావవంతంగా ఉంటుందని, దీనివల్ల మనుషులకు పర్యావరణానికి ఎటువంటి హాని లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.